హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మన బిజినెస్ ఏంటంటే అన్న, మనకు ఒక టూ వీలర్ బైక్ నడిపొచ్చింది అనుకో అన్న. 1 మంత్కి మనం ఒక 60,000 సంపాదించవచ్చు అన్న. అయితే ఇందులో ఏం లేదన్న, ఇందులో చదువు లేదు, ఏదో ట్రైనింగ్ తీసుకోవాలన్న అవసరం కూడా లేదన్న. ఎక్కడికో వెళ్ళి వర్క్ చేయాలని కూడా లేదు. మనము నియర్ బై ఏరియాలో, మనమున్న ఊర్లో, మనం పుట్టిన ఊర్లో, మన చుట్టుపక్కల ప్రాంతాలనే ఈ బిజినెస్ చేయొచ్చు అన్న. అయితే మనకు ఖాళీ బైక్ నడపొస్తే చాలన్న, అంతే. మనకు బైక్ నడిపొచ్చి లైసెన్స్ ఉన్నా ఏం కాదు, లైసెన్స్ లేకపోయినా ఏం కాదు. అయితే టూ వీలర్ బైక్ నడిపొస్తే నెలకు 60,000 అక్షరాల 60,000 సంపాదించవచ్చు అన్న. అది ఎలానో నేను చెప్తాను ఈ వీడియోలో వచ్చేసి. మొత్తం లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. అయితే అన్న, మన బిజినెస్ వచ్చేసి ఇప్పుడు మన సిటీలో ఓలా, ఊబర్స్ అవి ఎట్లా నడుస్తున్నాయో, లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళు ఎట్లా నడుపుతుందో సేమ్ అదే సిస్టమ్ అన్న. కాకపోతే మనం బైక్లతో చేస్తామన్న. అయితే ఇందులో ఎట్లా అంటే అన్న, మన ఊర్లలో ఖాళీగా అందరూ వ్యవసాయం ఎక్కువ శాతం అయితే కాలేజీకో ఇంకేదన్నా యూత్ ఏదైనా వర్క్ చేసుకుంటా, బావి కాడికి పోకుంటా అటు ఇటు వర్క్ చేస్తారు. మిగతా టైంలో ఖాళీగా వండుకుంటా ఏదైనా ఫ్రెండ్స్ అందరు కలిసి ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటారు అన్న. అయితే ఈరోజు మన బిజినెస్లో చెప్పేది టాపిక్ ఏంటంటే వాళ్ళ కోసమే అన్న. అయితే ఏం లేదన్న, ఒక 10 మంది యువకులు గ్యాదర్ అయ్యి ఖాళీగా కూర్చొని ముచ్చట్లు పెట్టే బదులు ఒక 10 మంది ఒక యూనిట్గా ఏర్పడి ఒక ఏంటిది ఒక సంఘం లెక్క ఏర్పడి, సంఘంలో పెట్టుకునే లేదు, పెట్టుకోకపోతే ఏం లేదు, కానీ పెట్టుకుంటే కొంచెం మంచిగానే. అయితే ఒక 10 మంది బైక్ నడపొచ్చినోళ్ళు, బైక్ ఉన్నోళ్ళు కానీ లేనోళ్ళు కానీ ఒక మంచిగా పద్ధతి గల ప్రవర్తనతో మెదులుకుంటూ ఉన్నోళ్ళు ఒక 10 మంది ఒక దగ్గర గ్యాదర్ అయ్యి డ్రాప్ అండ్ పికప్, ఇంకా మీ ఇష్టమైన పేరు పెట్టుకోవచ్చు అన్న. మన సేమ్ ర్యాపిడో లెక్కనే అన్న. ఊర్లలో చేసుకుంటూ మనం డబ్బులు సంపాదించవచ్చు అన్న. ఏం లేదన్న, ఇప్పుడు ఒక మన ఒక 10 బైకులు, ఒక 10 మంది 10 బైకులు ఉన్నోళ్ళు ఉన్నారనుకో అన్న. మీరు ఏ వర్క్ అని చేసుకోవాలన్నా మనం ఒక యాప్, మనం ఒక వాట్సాప్ గ్రూప్లన్నా క్రియేట్ చేసి, లేకపోతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి. అందరు పొత్తులు కలిపి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి మన ఊర్లోనే, మన నియర్ బై ఏరియాలను ఆడాడ స్టిక్కర్లు అతికేయాలి. మన ఓ 10 బైకులు అయితే ఏవైతున్నాయో వాటి మీద డ్రాప్ అండ్ పికప్ అని డూమ్ మీద స్టిక్కర్ కొట్టించి ఒక లోగో స్టిక్కర్ చేసి మనం అతికిస్తే, మనం ఈ బైకులు ఇదని మనం ఒక్కసారి పబ్లిసిటీ చేసినామంటే ఆటోమేటిక్గా మనల్ని డ్రాప్ అండ్ పికప్కు పిలుస్తారు, మనం వెళ్ళొచ్చు, దీంతో డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే ఇది ఎట్లా అంటే అన్న, మనం ఒక ఈచ్ 1 కిలోమీటర్కి వచ్చేసి 10 రూపీస్ తీసుకోవాలన్న. 1 కిలోమీటర్కి 10 రూపీస్. అయితే ఇది అన్న, ఇది సాధ్యమేనా అంటే సాధ్యం, 100% సాధ్యం అన్న. ఇప్పుడు ఇవాళ రేపట్లో ఇప్పుడు ఎటైనా బయటకు వెళ్ళాలంటే ఆడోళ్ళకు లేడీస్కు బస్సు ఫ్రీగా కావచ్చు అన్న. అయితే ఇది బస్సు అనేది టైమింగ్ని బట్టి వస్తుంది. మనం అనేది వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు, వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు ఆలోచించకుండా ఇప్పుడు గిటు పోవాలనుకుంటే మనకు ఫోన్ చేస్తే వెళ్ళేటట్టు ఈజీగా కంఫర్టబుల్ ఉంటుంది అన్న. అయితే ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు అక్కడికి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామో అక్కడి నుంచి పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేదాకా మనం కిలోమీటర్కు 10 రూపాయలు లెక్క తీసుకోవాలన్న. అవసరం ఉన్న వాళ్ళే బుక్ చేసుకుంటారన్న. అయితే ఇందులో ఏంటంటే అన్న, ఇప్పుడు మనము ఒక 10 మంది ఏకమై మనము డ్రాప్ అండ్ పికప్ అని బైకులు కొట్టించుకొని మనం 10 మంది రెడీ ఉన్నాం అనుకో అన్న. మనం నియర్ బై మన బస్ స్టాండ్ కానీ మన చుట్టుపక్కల ఏరియాలో ఆడోకలం ఉంటే మనకు ఒక గ్రూప్ ఉండాలన్న. గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎవ్వరు కానీ మనకు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఇక్కడికి వెళ్ళాలంటే కిలోమీటర్కి పర్ పర్సన్కి ఇంత అవుతుంది, ఇద్దరైతే ఇంత అవుతుంది, ఒకరైతే ఇంత అవుతుంది అని మనం మాట్లాడుకున్నట్టయితే, అయితే ఇప్పుడు మనము ఒక డైలీ ఒక 10 కిలోమీటర్లు లేకపోతే 15 కిలోమీటర్లు ఉన్న లాంగ్ డిస్టెన్స్ ఒక రోజుకు ఒక 10 సార్లు అటు పోయి ఇటు వచ్చినాం అనుకో అన్న, 200 కిలోమీటర్లు వస్తుంది ఈజీగా. ఒక కిలోమీటర్కి 10 రూపాయలు 10 రూపాయలు వేసుకున్న తర్వాత 200 కిలోమీటర్లకు వచ్చేసి ఈజీగా 2,000 అవుతుంది అన్న. ఈజీగా 2,000 అంటే మనం 2,000 అమౌంట్ మనకు వస్తుంది అన్న. 200 కిలోమీటర్లు అంటే మన బైకు ఎంత లేదు అనుకున్నా ఇప్పుడు లీటర్కి 110 ఉన్నది అన్న. 110లా మనం ఏ బండి అయినా ఒక యావరేజ్గా 50 నుంచి 60 వరకు, 65, 70 వరకు ఇస్తాయి అన్న మైలేజ్. మనం ప్రతి ఒక్క బండి ఏ బండి అన్నా తీసుకోమన్నా సరే, యావరేజ్గా మనం ఒక 200 డైలీ డీజిల్కి తీసేసినా మనకి 800 మిగులుతాయి అన్న. అది 100 కిలోమీటర్లు చేస్తే. అయితే 800 ఇంటూ 30 రోజులకు వేసుకో అన్న, 24,000 అవుతాయి అన్న. 24,000 సంపాదించవచ్చు 100 కిలోమీటర్లు మీరు ఏదైనా పని చేసుకుంటే. లేదు ఇంకా మీకు 200 కిలోమీటర్లు ట్రై చేసిండ్రు అనుకో అన్న, 200 కిలోమీటర్లు మీరు చేయగలిగితే మీకు 2,000 వస్తాయి అన్న. అందులో ఒక 400 మీరు పెట్రోల్ తీసేసినా మీకు 1,600 మిగులుతాయి అన్న. మీకు మిగులు బడ్జెట్. ఇలా పెద్దగా ఏమో చదువుకోవాలని లేదు, సర్టిఫికేట్లు కావాలని ఏం లేదు. ఉన్న ఊర్లోనో టైంపాస్ ఖాళీగా కూర్చోకుండా
చిన్న చిన్నగా ఈ బిజినెస్ చేసుకున్నా మనం ఎంతో కొంత ఇన్‌కమ్ సంపాదించొచ్చు అన్న. ఇప్పుడు ఫస్టే స్టార్టింగ్ ఓ 10,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఈ బిజినెస్ చేస్తే ఒక ఇద్దరు జీతగాళ్ళని పెట్టుకొని లేకపోతే ఇద్దరు ఎంప్లాయీలను పెట్టుకొని ఈ బిజినెస్ చేయండి అని నేను చెప్తా అన్న. మీరు 10,00,000 మీ దగ్గర ఉంటాయా అన్న? అందుకనే ఫస్ట్ రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా చిన్న చిన్నగా ఉన్న దాంతోని ఎట్లా అని చెప్పేసి ఎట్లా చేయాలని చెప్పేసి ఒక్కొక్కటి రోజు కొంచెం వీడియోలు చేసుకుంటూ ముందుకు పోతున్నా. ఇవన్నీ మీరు ఇప్పుడు నేను ఏదో బిజినెస్ అన్న ఇప్పుడు నేను కూడా కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ చేసినాను. అయితే షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయమని నేను చెప్తా అన్న. సపోజ్ నీకు షేర్స్ నువ్వు ఏం చేసినా చేయకున్నా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తావు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల దాకా ఆగితే పెరుగుతాయి. నీకు రిటర్న్ వస్తది అని చెప్తా. నీకు ఇప్పుడు అంత బడ్జెట్ ఉండాలి. ప్లస్ అవంతా రిస్క్ అన్న. అందుకనే కొద్దిగా మనకు తెలిసిన బిజినెస్‌లో కొద్దిగా రోజు మనం చిన్న బిజినెస్‌లు చేసుకుంటా ముందుకు వెళ్తేనే మనము ఒక సేవింగ్స్ మన దగ్గర కొంత సేవింగ్స్ అయిన తర్వాత కొంచెం బల్క్‌గా ఒక 5,00,000తోనో బిజినెస్ పెడితే అప్పుడు కొంచెం మంచిగా రిటర్న్స్ వస్తాయన్న. ఇప్పుడు మనం చిన్నగానే పోవాలన్న. నువ్వు ఫస్ట్ 2, 3 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలంటే నీ దగ్గర కూడా ఉండయి కదా అన్న. మనం మధ్యతరగతి కుటుంబాలే అన్నీ. ఇంత కదా అన్న. అయితే ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని అయితే ఇందులో అన్న ఇప్పుడు ఇందులో మన దగ్గర వచ్చేసి బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయనుకో అన్న. ఇందులో ఇంకా డబుల్ ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చన్న. అయితే ఇందులో నేను చెప్పాల్సిన బిజినెస్ మొత్తం మీకు లాజిక్ అర్థమైందనుకుంటున్నా అన్న. ఇందులో ఏం లేదన్న ఒక కిలోమీటర్‌కి మనం రూ. 10 తీసుకుంటాం. ఇందులో అత్యవసరం ఉన్నోళ్ళు గానీ, వాళ్ళకి అవసరం ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు బుక్ చేస్తారు. మనం వెళ్తామన్న. ఎవలిత్తరా? ఇయ్యరా? అంటే ఇంగ మనకు వచ్చిన కిరాయే అన్న. ఇప్పుడు రాకపోతే నువ్వైతే ఖాళీగా కూర్చొని ముచ్చట పెడతావా? వత్తేనే వచ్చినోళ్ళైనా అవసరం ఉన్నోళ్ళైనా వస్తేనే అన్న. ఇప్పుడు నువ్వు రాకపోయినా నువ్వు నష్టపోయేది కూడా ఏం లేదుగా అన్న. నేను ఖాళీగా ఉన్నోళ్ళ గురించి బిజినెస్ ఐడియా ప్లాన్ చేసినా అన్న. థ్యాంక్ యూ అన్న. మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.